నమస్తే అండి. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారు అనేదైతే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈరోజు ఫుల్ వీడియో అయితే తీయలేదండి. మార్నింగ్ తీసిన క్లిప్ ఇది. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఒక 11 వరకు అయితే వర్షం కొట్టిందండి చిన్నగా. ఈరోజు మార్నింగ్ నుండి మబ్బులే ఉన్నాయి. అలాగే ఇంట్లో కరెంటు కూడా లేదండి. ఈరోజు సాటర్డే కదా, మార్నింగ్ కరెంటు పోయి 1కో ఏమో వచ్చింది. ఇక్కడ వర్షం అయితే పడుతుందని చూస్తున్నాం మేము. బాబు నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ సర్వపిండి చేశానండి. ఆ వీడియో కూడా తీయలేదు ఫోన్లో, ఎందుకంటే ఛార్జింగ్ లేదు. కర్రీలో వచ్చేసి ఇక్కడ లంచ్ టైం అయింది కదా అండి, చూపిస్తున్నాను. సొరకాయ కర్రీ, ఎగ్ కర్రీ అండ్ అలాగే రైస్ పెట్టిన. మొన్న మా హస్బెండ్ బయట నుండి కొనుక్కొచ్చిన మామిడికాయ చట్నీ ఉంది, అది కూడా తిందామనేసి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బాబుకి తినిపించి నేనైతే లంచ్ చేసేసానండి. మా హస్బెండ్ అయితే 2 o'clock కల్లా వచ్చిండు. తను తినేసి చిన్న పని ఉంటేనైతే వెళ్ళిండండి. ఇంక ఈవినింగ్ అండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ కొంతసేపు అట్లా రెస్ట్ తీసుకొని గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను మా వారు వెళ్ళిన తర్వాత. ఈ చీమలు అయితే చాలా ఉంటున్నాయండి, దొడ్డు చీమలు. అవి చల్లదనానికి వస్తున్నాయో ఏమో, అసలు సింక్ నిండా చీమలు అవుతున్నాయి. గ్యాస్ చుట్టూతా చీమలు అవుతున్నాయి. అవి వచ్చినప్పుడల్లా ఇంకా అది లక్ష్మణ రేఖ రాస్తున్నాను. మళ్ళీ గిన్నెలు అవి క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ అదే కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇంకెప్పుడు ఇదే అయిపోతుంది. ఇంకా కౌంటర్ టాప్ క్లీన్గా ఉంటే అవి మంచిగా వస్తున్నాయి, అంటే దేనికంటే దానికి పడుతూ ఉన్నాయి. గ్యాస్ చుట్టూ పడుతున్నాయి, అక్కడ ఉన్న గిన్నెలకి. వాటికి చల్లదనం ఉండేసరికి వస్తున్నాయి ఏమోనండి. ఇంకా 2 days అవుతుందండి. నాకైతే కొంచెం ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు నిల్చున్నా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందండి. పడుకొని ఉంటేనేమో నాకు నడుమంతా నొప్పి వస్తుంది. ఎక్కువసేపు కూర్చొని బాబుకి అన్నం కూడా తినిపించలేకపోతున్నాను. నేను కూడా భోజనం చేసే టైంలో కూర్చొని తినలేకపోతున్నాను. ఏంటోనండి, అసలు బాగా ఇబ్బంది అవుతుంది. స్టమక్ అయితే ఇట్లా ఒత్తుకపోయినట్టు అవుతుంది. ఎప్పుడు పడుకొని ఉంటేనేమో నడుమైతే నొప్పి వస్తుంది. 2 days అవుతుంది. ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో, అసలు హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా నీరసం అనిపిస్తుంది. ఇంకా ఈ టైంలో కొంచెం విసిగిస్తే అట్టిగానే అరుస్తున్నాను నేనైతే. మా బాబుకి అన్నం తినిపించేటప్పుడైతే నాకు ఒక 1 hour అట్లా నరకం చూపిస్తున్నాడు. ఎక్కువసేపు కూర్చోవడం అట్లా చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇంకా స్టమక్ పెయిన్ లాగా అనిపించట్లేదు, కానీ స్టమక్ పెయిన్ వస్తుంది. స్టమక్ అంతా లాగినట్టు అవుతుందండి. ఎందుకు అట్లా అవుతుందో ఏమో అసలు. ఇంకా ఈవినింగ్ బాబు కొంతసేపు పడుకున్నాడండి. నేను కూడా పడుకున్నాను మధ్యాహ్నం, కానీ అసలు నిద్ర పట్టలేదండి. కొంతసేపు అట్లా పడుకున్నాను, సడన్గా ఎందుకు మెలకువ వచ్చేసింది. అట్లా కన్ను అంటుకుంది, సడన్గా మెలకువ వచ్చేసింది. ఇంకా లేచి కొంచెంసేపు అన్నం తినేసి గిన్నెలైతే క్లీన్ చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు ఆయాసం వస్తుంది. మరి ఫుడ్ తిన్న తర్వాత అందుకు అట్లా వస్తుందా, లేకపోతే నార్మల్గా కూడా అట్లా వస్తుందా అని అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు ఆయాసం వస్తుంది. కొంచెం వెనకాలకి ఇట్లా ఏదైనా పెట్టుకొని ఒరిగితే కూర్చోగలుగుతున్నాను. నార్మల్గా కూర్చుంటే స్టమక్ అంతా గుచ్చుకున్నట్టు అవుతుంది. సో ఇట్లనే ఉంటే కనుక హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూయించుకొని రావాలండి. నేను గిన్నెలు క్లీన్ చేసేటోలోపే బాబు అయితే లేచి మమ్మీ అనుకుంటా నా దగ్గరకు వచ్చిండు. సరే అని చెప్పి వాడిని కొంచెంసేపు అట్లా బుజ్జగించి సోఫాలో కూర్చోసి పెట్టి మళ్ళీ ఇక్కడ నేను కౌంటర్ టాప్ అయితే కొన్ని వాటర్ జల్లు అయితే తుడుస్తున్నానండి. చీమల మందు ఉండేసరికి కొంచెం మంచిగా అనిపించట్లేదు. ఇంకా మార్నింగ్వి పాలు ఉంటే చాయ్ పెట్టుకుంటున్నానండి. కొన్నే పాలు ఉన్నాయి. ఇంకా నాకు ఈవినింగ్ టైంలో చాయ్ తాగే అలవాటు అయితే ఉంది కదా, అందుకోసమని ఇక్కడైతే చాయ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ చాయ్ పెట్టేసి నేనైతే ఇల్లంతా కూడా
చీపురుతోటి ఊడ్చేసి వచ్చేసిన అండి. ఎందుకంటే చాయ్ అయ్యే టైం వరకు ఖాళీగా ఉండి ఏం చేయాలి అని చెప్పేసి పనైనా అవుతుంది అని చెప్పేసి అయితే ఇల్లంతా తుడిచేసుకొని వచ్చిన చీపురుతోటి. ఇంకా బయట చల్లగాలి వస్తుంది అని ఇంకా బయట కూర్చున్నామండి బాబు నేను చాయ్ తాగుకుంటూ. అన్ని పనులు చేసుకునేసరికి ఇట్లా అవుతుందేమోనండి. పొద్దున్న లేచినప్పటి నుండి సాయంత్రం దాకా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను కదా, అందుకే అట్లా అవుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూర్చున్న టైంలో కూడా ఇబ్బందిగానే కూర్చున్నాను చాయ్ తాగుకుంటూ. ఇంకా చూసేవాళ్ళు ఏమనుకుంటారండి, పైకి మంచిగా కనిపించేసరికి బాగానే ఉంది కదా అనుకుంటారు, కానీ మన లోపల జరిగేవి వాళ్ళకి ఏం తెలుస్తాయి అసలు. పైన వ్యూస్ అయితే ఎన్ని మాటలైనా అనమంటే అంటారు కదా. కొంచెం చాయ్ తాగిన తర్వాత కొంచెంసేపు కూర్చున్నానండి. కూర్చొని బయట అయితే ఊడవలేదు, బయట కూడా చీమలు ఉన్నాయి అక్కడ కూర్చున్న ప్లేస్లో. బాబుకి అన్నం తినిపించిన కూర్చున్న తర్వాత కొంతసేపు అన్నం తినిపించడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఊడుస్తున్నానండి. బాబు మధ్యాహ్నం పడుకునేటప్పుడు తిన్నాడు. ఇంకా అంటే ఈరోజు మార్నింగ్ సర్వపిండి చేసిన కదా, సో అది పొద్దున తిన్నాడు. మధ్యాహ్నం అన్నం తిన్నాడు కొంచెం 12-12:30కి అట్లా. మళ్ళీ ఇంకా లేచిన తర్వాత రోజు తినిపిస్తానండి, కొంచెం అలవాటు నాకు. 4కి 4:30కి అట్లా మళ్ళీ కొంచెం అన్నం తినిపిస్తాను. సో తినిపించిన తర్వాత ఇక్కడైతే ఊడుస్తున్నానండి. పాపం నాకు బాగాలేక వాడి కోసం అయితే ఏం చేసి పెట్టట్లేదండి, టిఫిన్స్ అయినా ఏమైనా. అంతకుముందు అయితే ఏదంటే అది చేసి పెట్టేదాన్ని. సో ఇక్కడ వచ్చేసి అయితే బయట ఊడ్చిన తర్వాత లోపలికి వచ్చినా అండి. ఈ గాజులు అయితే మా హస్బెండ్ మొన్న ఇంతకుముందు రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మూట కట్టినా అండి, అవి అందులోనే ఉన్నాయి. పైన సెల్ఫ్లు అవన్నీ సర్దేటప్పుడు ఆ మూట తీసి కింద పెట్టిండు. ఇవి ఇందులో మంచిగా ఉన్నాయి చూసి వేసుకోవచ్చు కదా, ఇవి ఎందుకు పాడు చేస్తున్నామని కోపం చేసిండు. సో ఈరోజు అయితే ఈ గాజులు అయితే ఒక్కసారి కూడా వేసుకోలేదండి, తీసుకొని అట్లనే ఉంచిన. నాకు ఇట్లాంటి మెరుపులు గాజులు నచ్చాయి, అందుకోసమని అట్లనే ఉంచిన. కానీ ఈరోజు వేసుకున్నాను. చేతికైతే బాగా టైట్గా ఉన్నాయి. అప్పుడు మరి నా సైజు చిన్నదేమో, ఇప్పుడైతే కొంచెం టైట్గా ఉన్నాయి, ఎక్కించుకున్నాను. కానీ ఇట్లా టైట్గా ఉంటేనే నాకు నచ్చుతుందండి. బాగా లూజ్ ఉన్నా కూడా లోడ సౌండ్ ఎక్కువ వస్తుంది, అంత ఇబ్బంది అనిపిస్తుంది. ఇవి కూడా అదేంటి నాకు ఎక్కువగా ఇట్లా కాఫీ టైప్ నచ్చుతాయండి. ఇట్లా మెరుపుల గాజుల కంటే కూడా మీరు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఎక్కువగా గాజులు అవి వేసుకోను. బ్యాంగిల్స్ అంటే గోట్లు లాంటివి వేసుకుంటాను. కానీ ఒకవేళ ఇవి వేసుకుంటే కనుక మట్టి గాజులు కాఫీలే వేసుకుంటానండి. ఈరోజు అయితే మార్నింగే మా హస్బెండ్ ఈ బెడ్లు హాలు అంతా మళ్ళీ ఎప్పట్లాగా చేసేసిండండి. ఆయనకి హాల్లో బెడ్లు ఉంటే నచ్చట్లేదు, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వస్తానన్నారు. అయితే ఇంకా చూడడానికి గలీజ్గా ఉంటుంది అని చెప్పి మార్నింగే బెడ్రూమ్లోకి బెడ్స్ షిఫ్ట్ చేసి మళ్ళీ యథావిధిగా ఉంచేసిండు. ఇంకా సాయంత్రం బోర్ అనిపించి మూవీ అయితే పెట్టినా అండి టీవీలో. ఓం బూమ్ బిష్ అనే ఒక సినిమా వచ్చింది కదా, అదైతే డౌన్లోడ్ చేసి పెట్టిన. సో టైం వచ్చేసి 9 అవుతుందండి. మేము ఫ్రెష్ అప్ అయిపోయి తిన్నాము. కర్రీ వచ్చేసి మార్నింగ్ చేసినవి ఉండే, కొన్ని రైస్ పెట్టుకొని అయితే తిన్నాము బాబు నేను. సో నాకైతే చాలా నీరసంగా ఉంది, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, నిల్చోలేకపోతున్నాను. ఎటు పడుకున్నా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకో. ఒక 2 days అవుతుంది అట్లా అవ్వబట్టి. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదండి, ఫోన్ చేసిన. కొంచెం అన్కంఫర్ట్గానే అనిపిస్తుంది బాడీ ఎందుకో. సో ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.